ఇది చదివిన వెంటనే ఆ బాబుకి ఆ నాగతో వచ్చిన విషం తగ్గించి బాబుకి ప్రాణం మళ్ళీ వచ్చేసింది. రైట్లో చూస్తేనంటే ఒక గోపురం పైన ఒక నరసింహస్వామి గుడి ఉంది. ఇప్పుడు ఇంకా ఒక్క చేయి బాకీ ఉంది కదా, అది ప్రహ్లాద పైన ఉంది. ఇంకా 16 చేతితో ఒక చెయ్యి మాత్రం ఈ పైన ఉంది. ఇంకొక స్వామియే ఇప్పుడు రాముడుగా మళ్ళీ వచ్చారు. బొమ్మలాగా ఉన్న నరసింహస్వామి నవ్వాలి. ప్రత్యక్షమా ఇప్పుడు కూడా ఆ స్వామివారికి గుడి ఉంది, అక్కడ స్వామివారు ఉంటారు. నవ్విన నేను ఉన్నాను అని చెప్పిన స్వామి నరసింహస్వామి. మీరు పైన గోపురంలో ఉన్న స్వామి నరసింహస్వామి తన తొడపైన చేయి కొట్టి పైన శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిఖమాంత మహాదేశికాయ నమః. శ్రీమదాదివన్ షడగోప ఇదేంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీ లక్ష్మీనరసింహదేవపాదకా సేవక శ్రీవన్ షడగోప శ్రీ నారాయణ ఇదేంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవన్ షడగోప శ్రీ రంగనాథ ఇదేంద్ర మహాదేశికాయ నమః. నరసింహస్వామి ప్రత్యక్ష దేవుడు. ఇంకొకటి చెప్పాలంటే ప్రత్యక్షంగా మాట్లాడిన దేవుడు. ఈ కలియుగంలో ఇక్కడ స్వామి ప్రత్యక్షం మాట్లాడుతున్నారు అంటే మీరందరికీ శ్రీరంగం తెలుసు కదా. శ్రీరంగంలో అమ్మవారి గుడి, శ్రీ రంగనాయకి అమ్మవారి గుడికి ఎదురుగా మీరు చూస్తే ఒక 4 పిల్లర్ మండపం ఉంది, 4 హాల్ మండపం ఉంది. దాంట్లో ఒక బోర్డు చూస్తే కంబ రామాయణం అరంగేట్ర మండపం ఉంది. అదే కంబరు తన రామాయణంని అక్కడే అరంగేట్ర చేశారు. ఎలా అంటే కంబ రామాయణంలో ఫస్ట్ కంబ రాసిన తర్వాత అప్పుడు 2 ముఖ్యమైన టెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి చిదంబరంలో ఉంది, ఇంకొకటి శ్రీరంగం. 2లో మనము ప్రూఫ్ చేయాలి. మనం ఏ గ్రంథం రాసినా కూడా వాళ్ళిద్దరు అక్సెప్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కంబరు ఏం చేస్తారంటే చిదంబరానికి వెళ్ళారు. చిదంబరంలో ఏం జరిగిందంటే వాళ్ళు 3000 దీక్షిదారు ఉన్నారు, వాళ్ళు ఒప్పుకోవాలి. కానీ ఏమనంటే వాళ్ళ ఒక్కరు అప్పుడు కంబరి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ కొంచెం సాదృశ్యం లేవు. ఒకరు వస్తారు రాలేదు, ఒకరు రాలేదు, అలాంటివి పోతుంది టైం. కంబరి వెయిట్ చేసి చూస్తారు, రాలేదు, ఒకరు రాలేవు. అప్పుడు ఏమైందంటే ఆ 3000 దీక్షితుల్లో ఒక్కవారు ఒక కొడుకుకి నాగం పెట్టి ప్రాణం పోయింది. స్నేక్ బైట్ చేసి ప్రాణం పోయింది. అందరూ ఆ ప్రాణం పోయింది, చిన్న బిడ్డ కదా. సో 3000 మంది కలిసి వచ్చేసారు. ఏదన్నా సోహం కదా, మనతో ఉన్న వాళ్ళ కొడుకు అని అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. అప్పుడు కంబరు అక్కడ పోయారు. పోయినప్పుడు ఏమంటే నేను కంబరామాయణం ఇప్పుడు చెప్పవచ్చా అని, నా రామాయణం రాస్తాను ఇప్పుడు చెప్పవచ్చా అని అన్నారు. వాళ్ళు ఇదే మా టైం అమ్మా, నువ్వు అడిగిన టైమా, ఏం జరుగుతుంది తెలుసా అన్నాను. ఏమీ లేదు, నేను రామాయణం రాస్తున్నాను, చదువుతున్నాను. ఇప్పుడు నేను చదివి పూర్తి చేసిన లోపల ఆ బాబుకి ఆ ప్రాణం మళ్ళీ వస్తుంది అన్నారు. అవునా? ఖచ్చితంగా వస్తుంది అన్నారు. రోజు లేకుండా వదిలేస్తాను అన్నారు. ఈయన చదువుతున్నారు కంబరామాయణం మొదటి నుంచి. స్వామివారోட உலக யாவையும் தாமுல வாக்களும் நிலைப்படுத்தலும் நீங்களும் எங்களா అలగిలా విளையாட்டுடையாరవ தலைவరన్నவர் కేశవనారంగలేను కడవులు వాడలేదు ప్రారంభం చేసుకొని చదివితే వస్తూనే ఉన్నారు. అప్పుడు యుద్ధకాండంలో నాగవధ పడలం ఒక ఉంది. అందులో ఏంటంటే రాముడికి లక్ష్మణుడికి ఇంద్రజిత్తు నాగపాసం వల్ల వాళ్ళిద్దరూ మూర్ఛయాగి కింద పడిగారు. అప్పుడు గరుడును వచ్చేసి ఆ పాస నుంచి వాళ్ళని తీసేశారు. ఆయన నీడలు పట్టి అది పోయింది. ఇది కంబరు తన రామాయణ రాసిన కదా, అది చదువుతున్నారు. ఇది చదివిన వెంటనే ఆ బాబుకి ఆ నాగతో వచ్చిన విషం తగ్గించి బాబుకి ప్రాణం మళ్ళీ వచ్చేసింది. అందరూ ఒప్పుకున్నారు, కంబరామాయణ విశేషమైనది అని ఒప్పుకున్నారు. ఇది మనము అక్సెప్ట్ చేసుకోవచ్చు అని అక్కడ ఫస్ట్ టిక్ అయింది. సెకండు శ్రీరంగంకి రావాలి. అప్పుడు వాల్మీకి రామాయణం కోలోచిన సమయం, సంస్కృత వాల్మీకి రామాయణం కోలోచిన సమయము. మనం ఎలా ఒక తమిళలో ఒక రామాయణం అది
ఎలా ఒప్పుకోవాలి అని వాళ్ళంతా ఏం చేశారు, అక్కడ ఒక అధిమానుష్య టెస్ట్ పెట్టారు, పరీక్ష కంబరామాయణకి. ఆల్రెడీ ఒక అధిమానుష్య జరిగింది కాబట్టి ఒక అధిమానుష్య పరీక్ష పెట్టారు కంబరికి. ఏంటంటే నువ్వు అమ్మవారి ముందుకు ఆ సన్నిధి కూర్చొని చదవాలి. మీరు అమ్మవారి సన్నిధి చూస్తే బయటకు వచ్చేదాకా రైట్లో చూస్తే, లెఫ్ట్లో గుడి కూడా మెయిన్ డోర్ ఉంది, గోపురం ఉంది. రైట్లో చూస్తేనంటే ఒక గోపురం పైన ఒక నరసింహస్వామి గుడి ఉంది. ఇప్పుడు ఒక గుడి యాక్చువల్గా అది గోపుర ద్వారం. ఆ గోపురంలో కంబరామాయణ అరంగేట్ల సమయంలో అది గోపురం, అంత గోపురంలో ఒక నరసింహస్వామి కూడా బొమ్మలు ఉంది. హిరణ్యన వధం చేసుకొని ఉన్న నరసింహస్వామి కూడా ఉంది. 16 చేతితో ఒక చెయ్యి మాత్రం పైన ఉంది, ఇంకొక 16 చేతుల్లో ఒక చెయ్యి పైన 14 చెయ్యి 14 హ్యాండ్స్ హిరణ్యన వధం చేస్తుంది. ఇంకా ఒక్క చెయ్యి బాకీ ఉంది కదా, అది ప్రహ్లాద పైన ఉంది. 16 చేతిలో ఒక్క చేరు పైన ఉంది, 14 చేళ్ళు నరసింహుని హిరణ్యుని వధం చేస్తున్నారు, ఒక్క చేయి ప్రహ్లాద పైన ఉంది. ఆయన వాళ్ళు ఏం పరీక్ష పెట్టారంటే, నువ్వు రామాయణం చదివినప్పుడు ఆ బొమ్మలాగా ఉన్న నరసింహస్వామి నవ్వాలి. హీ షుడ్ లాఫ్, స్మైల్ కాదు, ఈ షుడ్ లాఫ్, ఈ షుడ్ అక్సెప్ట్ ద ప్రబంధం అని అన్నారు. కంబరు చదువుతున్నప్పుడు ఏమైందంటే, వాల్మీకి రామాయణంలో లేకున్న ఒక స్పెషలాన ఒక ఘట్టం కంబరామాయణం ఉంది. హిరణ్యవధై పడలం ఉంది. అంటే ఇది వాల్మీకి రామాయణం లేదు. విభీషణుడు రావణాసురుడికి చెప్తున్నారు, నువ్వు ఎవరితో అపచారపడుతున్నారు తెలుసా, ఆయన సాధారణుడు కాదు, పూర్వావతారంలో నరసింహుడుగా వచ్చి హిరణ్యను తన ఒకే చేతు నెహంతో సంహారం చేసినారు కదా, ఆ నరసింహస్వామియే ఇప్పుడు రాముడుగా మళ్ళీ వచ్చారు, ఆయన దగ్గర నువ్వు అపచారపడుతున్నారు, మళ్ళీ సీతని ఆయన దగ్గర సబ్మిట్ చేయని అన్నారు. ఇది కంబరామాయణం మాత్రమే ఉంది, వాల్మీకి రామాయణంలో లేదు ఈ ఘట్టం. ఇది కంబరు చదువుతున్నారు. అప్పుడు పైన గోపురంలో ఉన్న స్వామి నరసింహస్వామి తన తొడపైన చేయి కొట్టి హాను ఆయన నరసింహ అంత ఇది ఉంది కదా, సింహం కూడా సౌండ్ కదా, రోర్ చెప్తున్నాం కదా, ఆ శబ్దంతో సంతోషంగా హాస్యం చేస్తారంట. తొడపైన కొట్టుకొని సంతోషంగా అని అక్సెప్ట్ చేశారంట. అంత దూరం వైభవమానద నరసింహస్వామి ప్రత్యక్షంగా వస్తారు. ఒక్క కావాలంటే రేపు అలాంటి విషయమే నరసింహస్వామి దగ్గర లేవు. తమిళలో ఉంది, నాళై ఎన్బది నరసింహనిడం ఇల్లై అని అన్నారు. రేపు ఒక విషయం నరసింహస్వామి దగ్గర లేవు. మీరు ఎప్పుడు కావాలి అక్కడ అప్పుడే ఆ కార్యం నెరవేర్చుకున్న తర్వాత ఆయన బయట వేరే కార్యం చూస్తారు. అలాంటి వైభవమాన స్వామివారి నరసింహస్వామి. ఇది జరిగినది ఇప్పుడు కలియుగంలో. నేను చెప్పే క్రతాయుగంలో దావుయుగంలో చెప్పలేవు. మన నుంచి ఒక 8200 ఇయర్స్ ముందు జరిగిన కలియుగంలో జరిగిన విషయం అది. ఇది దీనికి ప్రత్యక్షమా? ఇప్పుడు కూడా ఆ స్వామివారికి గుడి ఉంది, అక్కడ స్వామివారు ఉంటారు. ఎవరికి వీలవుతుందో మీరు అమ్మవారి గుడికి ఉత్తర ద్వారం అయ్యి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ద్వారం లోపల వెళ్ళినాలి, మీరు ఎదురుగా చూడొచ్చు. పైన ఒక 20-30 స్టెప్స్ పోవాలి, అక్కడ ఉన్న నరసింహస్వామి. ఈ పక్క అమ్మవారి గుడి, ఈ పక్క స్వామి దేశం గుడి ఉంది, ఎదురుగా ఉంది. లోపల వచ్చేది ఎదురుగా ఉంది. నెక్స్ట్ టైం మీ శ్రీరంగం పోయినప్పుడు ఖచ్చితంగా ఆ నరసింహస్వామిని దర్శనం చేసుకొచ్చండి. ఈ కలియుగంలో ప్రత్యక్షంగా నవ్విన నేను ఉన్నాను అని చెప్పిన స్వామి నరసింహస్వామి. మీరు ప్రార్థన చేస్తే కూడా మీకోసం కూడా ఖచ్చితంగా స్వామి వస్తారు. శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః.